మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు ఏప్రిల్ క్యాలెండర్ వాగ్దానము జకరియా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవదు. మరి ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లుగా నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఇక్కడ దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క వాక్యము ఈ ఉదయకాల సమయంలో మనము చదువుకున్నటువంటి భాగము. దేవుని మార్గములో నడిచేటువంటి వారముగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి దానిని బాధ్యతగా కాపాడుకున్నటువంటి వారముగా ఉండాలి. అప్పుడు దేవుడి సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యము మనకి ఇస్తాడు. మనల్ని ఒక దేవుడి స్థితిలో ఒక విధానంలో పెడుతూ వచ్చినాడు. ఇక్కడ ప్రధాన యాజకుడు యెహోషువ తన యొక్క మరణ వస్త్రములు తీసివేసి ప్రశస్తమైనటువంటి వస్త్రాలతో దేవుడు అలంకరించి ప్రధాన యాజకుడిగా దేవుని మందిరం పైన అధికారిగా దేవుడు నియమిస్తూ వచ్చినాడు. ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుని దూత ద్వారాగా, యెహోషువ నేను నీకు అప్పగించినటువంటి దానిని జాగ్రత్తగా గైకొనుము. దేవుని పని, దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత ఇష్టానుసారముగా జీవించడానికి వీలు లేదండి. ఇష్టానుసారముగా జీవించడానికి నేటి దినాలలో దేవుని యొక్క పని ఎంతో అశ్రద్ధ చేస్తూ ఉంటాం. దేవుని పని అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అని మనం పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క పని ఎంతో శ్రద్ధగా చేసేటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క వాగ్దానము, దేవుడి యొక్క వాక్యమును జాగ్రత్తగా గైకున్నటువంటి వారముగా ఉండాలి. దేవుడు అప్పగించినటువంటి దానిని గట్టిగా చేపట్టుకున్నటువంటి వారముగా ఉండాలి. తద్వారాగా మన యొక్క జీవితము దేవుని సన్నిధిలో నిలిచేటువంటిదిగా ఉంటుంది, ఎంతో భాగ్యముగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో మనకిచ్చినటువంటి దానిని గట్టిగా చేపట్టుకోవాలి. మన జీవితము కూడా మరణ వస్త్రాలతో నింపబడినటువంటిది. పై బట్టలు, మరణ వస్త్రాలు, భయంకరమైనటువంటి జీవితము కలిగినటువంటిది, రోత జీవితము కలిగినటువంటిది, పాప వందకాలు కలిగినటువంటి జీవితము, వీటన్నిటి నుంచి దేవుడు తీసివేసి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు మనకు కూడా ఇస్తూ వచ్చినాడు దేవుడు. మనకు కూడా ఒక అధికారము, ఒక బాధ్యత, ఒక పని ఇస్తున్నాడు దేవుడు. అనేక మందికి రక్షణ సువార్తను వినిపించాలి, ప్రార్థన చేయాలి, వాక్య పరిచయం చేయాలి, సేవకులుగా ఉండాలి. అనేకమైనటువంటి రకరకాలుగా ప్రజలుగా ఉన్నటువంటి వారుగా వాళ్ళ తలంతును బట్టి, వారి యొక్క జీవితాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి పనులు అప్పగిస్తాడు. ఎవరికైనా సరే దేవుని యొక్క మార్గంలో ఎదిగేటువంటి వారికి ఏదో ఒక పని కంపల్సరీగా ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో మన జీవితాన్ని దేవుడు మారుస్తూ వచ్చినాడు. మరణ వస్త్రాలు దేవుడు తీసివేస్తూ వచ్చినాడు. ప్రశస్తమైనటువంటి వస్త్రాలు మనలను కప్పుతూ వచ్చినాడు దేవుడు. ఆయన యొక్క అమూల్యమైన ప్రశస్తమైన నిర్దోషమైనటువంటి రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి దేవుడు బిడ్డలుగా దేవుని యొక్క యాజకము చేసినటువంటి వారముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. మనకు మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో యాజకులైనటువంటి జనాంగముగా దేవుడు చేస్తూ వచ్చినాడు. దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు చేస్తూ వచ్చినాడు. రాజులు సహితము కలిగినటువంటి ఆధిక్యత దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించినాడు చీకటిలో నుంచి. అలాంటి ఏర్పాటు మనలది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన యొక్క ఏర్పాటు, మన యొక్క పిలుపును మనం చేసుకోవాలి. మనం ఎందుకు ఏర్పరచబడుతూ వచ్చినాం, ఎందుకు రక్షించబడుతూ వచ్చినాం, ఎందుకు ఇలాగ ఉన్నాము అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మనం బాప్తిసం తీసుకున్నాము, రక్షణ మారు మనసు పొందుతూ వచ్చినాము. ఏంటి మన గురి, ఏంటి మన గమ్యం, ఏంటి మన యొక్క పిలుపు, ఏంటి మన యొక్క నిశ్చయత ఏంటి అని మనం తెలుసుకున్నటువంటి వారముగా ఉండాలి. అందుకని అప్పొస్తున్నటువంటి పౌలు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించింది అని అంటాడు కదా. ఒక నిశ్చయత, ఒక పిలుపు, ఒక ఏర్పాటు ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు కూడా మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మార్గంలోనికి రావటానికి, ఆయన మార్గంలో నడవటానికి, ఆయన మార్గంలో జాగ్రత్తగా ఇచ్చినటువంటి బాధ్యతను జాగ్రత్తగా గైకొని నడిచేటువంటి వారుగా ఉండాలని, ఆయన మందిర ఆవరణలో కాపాడాలని, ఆయన సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యము ఇవ్వాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఎంతమందికంటే ఈ ఆధిక్యత వస్తుంది, ఎంతమందికో రాదు, చాలా కొద్ది మందిగా వస్తుంది. దేవుని సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యము, దేవుని పరిచర్య చేసేటువంటి భాగ్యము, దేవుని సేవ చేయడం భాగ్యము, దేవుని యొక్క మందిరంలోని పరిచర్య అనేక రకాలుగా బోధించడము, తర్వాత ప్రార్థించడము, వంట పరిచర్య, బాత్రూముల పరిచర్య, అలాగే ఊడ్చేటువంటి పరిచర్య, ఎంతకండి
ఎందుకు ఇలాంటి భాగ్యం ఎవరికి ఉండదు, కొంతమందికి ఉంటుంది. అలాంటి దేవుని యొక్క సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యము కొంతమందికి ఉంటుంది. అలాంటి ధన్యత మనకి ఇచ్చినాడంటే ఎంతో ధన్యులము, ఎంతో ధన్యము. దాన్ని కాపాడుకోవాలి. దేవుని యొక్క మార్గంలో నడిచేటువంటి వారముగా ఉండి ఇచ్చినటువంటి బాధ్యతను మనము జాగ్రత్తగా గైకొనేటువంటి వారముగా ఉండాలి. ఆయన మార్గంలో నడిచినప్పుడు ఇది సాధ్యమవుతుంది. దేవునిలో ఎప్పుడు నిలిచి ఉంటామంటే, దేవుని మార్గంలో ఎప్పుడు నిలిచి ఉంటామంటే, దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు నిలిచి ఉంటామంటే, దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు సాధ్యమవుతుంది. దేవుని యొక్క ఆత్మచేత, దేవుని యొక్క కృపచేత, దేవుని యొక్క సన్నిధితో మనము నడిచినప్పుడు ఇది సాధ్యమవుతుంది. దేవునికి వేరుగా ఉండి ఇలాగా జీవించడం కష్టము. ఆయన మార్గంలో నడిచేటువంటి వారముగా ఉండాలి. ఆయన మార్గము జీవము కలిగినటువంటి మార్గము, సత్యము కలిగినటువంటి మార్గము. ఆయన మార్గము నిత్య జీవము కలిగినటువంటి మార్గము, విరుకు మార్గము, యథార్థత కలిగినటువంటి మార్గము. కాబట్టి ఆయన మార్గంలో నడిచేటువంటి వారముగా ఉండి మనకి ఇచ్చినటువంటి దానిని జాగ్రత్తగా గైకొన్నటువంటి వారముగా ఉండాలి. మనకి ఏదైతే బాధ్యత ఇస్తూ వచ్చినాడో, ఏదైతే పని ఇస్తూ వచ్చినాడో జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి వారముగా ఉండాలి. దాన్ని భద్రమ చేసుకునేటువంటి వారముగా ఉండాలి. నీవు నా మందిరం మీద అధికారమై ఆవరణంలో కాపాడుబడవదు. ఇక్కడ నిలుచు భాగ్యము, నా సన్నిధి నిలుచు భాగ్యము నీకెత్తును. యెహోషువా, నీ ఎదుట కూర్చుని నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తీరుచూడుడి. కాబట్టి దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు నిర్గమకాండంలో కూడా యెహోషువ కనబడుతూ ఉంటాడు. యెహోషువ కనబడతాడు. యెహోషువ గ్రంథంలో కూడా యెహోషువ గారు కనబడతారు. యెహోషువతో నేను ఎన్నడని విడువను ఎడబాయనని వాగ్దానం చేస్తాడు. నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలోనికి నేను వేస్తాను, నేను ఇస్తాను అని వాగ్దానం దేవుడు చేస్తూ వచ్చినాడు. కాబట్టి నా ధర్మశాస్త్రము దేవరాత్రులు నువ్వు ధ్యానించాలి. నా ధర్మశాస్త్రము దేవరాత్రులు ధ్యానిస్తే నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఎన్నడను విడువను ఎడబాయను అని వాగ్దానము దేవుడు చేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రమును దేవరాత్రులు ధ్యానిస్తే అక్కడ వర్ధిల్లేటువంటి జీవితము, అక్కడ మనము యెహోషువ కలిగినటువంటి జీవితము మనము చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ఏదైతే చెబుతూ ఉన్నాడో దాన్ని మనము అనుసరించి నడిచేటువంటి వారముగా ఉండాలి. అక్కడ ధర్మశాస్త్రమును నువ్వు దేవరాత్రులు ధ్యానించాలి. యెహోషువ, నీ మార్గంలో నేను తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలానికి నేను వస్తాను. కాబట్టి ఇలాగ ఉంటే నువ్వు వర్ధిల్లేటువంటి వాడివిగా ఉంటావు, చక్కగా ప్రవర్తించేటువంటి వాడివిగా ఉంటావు అని అక్కడ దేవుడి కొన్ని షరతుల ద్వారాగా యెహోషువతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇక్కడ కూడా యెహోషువతో నువ్వు నా మార్గంలో నడవాలి, నా మార్గంలో నీకు ఇచ్చినటువంటి దాన్ని జాగ్రత్తగా గైకొనాలి. కాబట్టి తద్వారాగా నువ్వు నా సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యము నీకు ఇస్తాను. నేను ప్రశస్తమైనటువంటి వస్త్రాలతో అలంకరింపే విధానంగా చేస్తూ వచ్చినాను, మరణ వస్త్రాలు తీస్తూ వచ్చినాను. కాబట్టి నీ జీవితం మారింది. గొప్ప ప్రధాన యాజకత్వం కలిగినటువంటి అధికారం నీకు ఇస్తూ వచ్చినాను. నీ ద్వారాగా ప్రభుని యేసుక్రీస్తు వారు వస్తారు. చిగురు యేసుక్రీస్తు ద్వారాగా ఈ యొక్క సింహాసనము నిత్యము స్థాపించబడినటువంటిదిగా ఉండాలి. అబ్రహాము వంశావళి అయినటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి అక్కడ మనం చూస్తాం. కాబట్టి మనం ఈ ఉదయకాల సమయంలో యెహోషువతో మాట్లాడినటువంటి మాటలు మనము కూడా ఈ ఉదయకాల సమయంలో మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు చేత పట్టుకొని మనము కూడా దేవుని మార్గంలో నడిచేటువంటి వారముగా ఉండి భద్రముగా కాపాడుకున్న ఎడల దేవుని సన్నిధిలో నడిచేటువంటి భాగ్యము దేవుడు ఇవ్వటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మనం నేర్చుకోవాల్సినటువంటిది ఈ ఉదయకాల సమయంలో భద్రముగా కాపాడుకోవాలి, మన ప్రవర్తన కాపాడుకోవాలి, మన జీవితంను కాపాడుకోవాలి, మనకి ఇచ్చినటువంటి పరిచయను కాపాడుకోవాలి. దేవుని యొక్క మార్గంలో నడిచేటువంటి వారముగా ఉండాలి. నా మార్గంలో వేరు, మీ మార్గంలో వేరు. కాబట్టి నేను నడిచేటువంటి మార్గము నాకు కలిగినటువంటి మార్గంలో మీరు నడిచేటువంటి వారుగా ఉండాలి. మీరు వేరే ఒక మార్గంలో వెళితే మీరు నాకు పాత్రులు కారు. కాబట్టి నా మందిరం మీద అధికారివై ఉంటావు. కాబట్టి ఇలాగ ఉంటే, నా మార్గంలో నడిచేటువంటి వాడివిగా ఉంటే, భద్రముగా నీ యొక్క జీవితంలో కాపాడుకుంటే, నేను చెప్పినటువంటి జీవితము కాపాడుకుంటే నా మందిరము పైన అధికారివిగా ఉంటావు, ప్రధాన యాజకుడిగా ఉంటావు, నా సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యం ఉంటుంది. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధముగా ఉండి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతలు మనము దేవుడికి నిజముగా సేవ చేసేటువంటి వారముగా ఉండాలి. ఏ సేవ చేసినా సరే, చిన్నదైనా పెద్దదైనా, ఏ పరిచయం చేసినా సరే దేవునికి మహిమకరముగా ఉండాలి.
దేవుడు ఇచ్చినటువంటి అధికారమును కాపాడుకున్నటువంటి వారముగా ఉండాలి. బలా మంచి దాసుడా అని అనిపించుకున్నటువంటి వారముగా ఉండాలి. బలా మంచి దాసురాలా అనిపించుకునేటువంటి వారముగా ఉండాలి. మన యొక్క పరిచర్య ద్వారా దేవునికి మహిమ రావాలి. మన యొక్క దేవుడు ఇచ్చినటువంటి పని ద్వారా దేవునికి మహిమ రావాలి. అప్పుడు దేవుడు మనం చూసి సంతోషపడి ఆనందపడేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. మన సంఖ్యాకాండము 12:7 చూస్తాం. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. కాబట్టి బలా మంచి దాసుడు, నమ్మకమైనటువంటి వాడు. అలాగా మనము కూడా ఈ ఉదయకాల సమయంలో మంచి దాసులుగా ఉండాలి. మంచి పేరు కలిగినటువంటి వారముగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి దాన్ని భద్రముగా కాపాడుకున్నటువంటి వారముగా ఉంటే, దేవుని యొక్క మార్గంలో నడిచినటువంటి వారముగా ఉంటే దేవుని సన్నిధిని నిలిచేటువంటి భాగ్యము దేవుడు ఇస్తాడు. కొంతమందికి ఉంటుంది ఈ అర్హత, ఈ ఆధిక్యత. అందరికీ ఉండదు. ప్రపంచంలో చూడండి, చాలా కొన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ ఎవరికి లేనటువంటి ఆధిక్యత, దేవుని సేవ చేసేటువంటి ఆధిక్యత, దేవుని పరిచయం చేసేటువంటి ఆధిక్యత, దేవుడు యొక్క మందిరాన్ని శుభ్రపరిచేటువంటిది, ఊడ్చేటువంటిది, బాత్రూమ్స్ క్లీన్ చేసేటువంటిది, దేవుడు ఇచ్చినటువంటి పని ఏదైతే ఉంటుంది, ఇక్కడ ప్రధాన యాజకత్వం కలిగినటువంటి పని అక్కడ యెహోషువకి ఇస్తూ వచ్చినాడు. మనకు కూడా రకరకాల పనులు దేవుడు అప్పగించినటువంటి దేవుడుగా ఉంటాడు. వాటన్నిటిని మనము వృద్ధి చేసేటువంటి వారముగా ఉండాలి. ఇచ్చినటువంటి తలంతులను వృద్ధి చేసుకోవాలి. లేకపోతే ఏహో పని అశ్రద్ధ చేసేటువంటి శాపగ్రస్తులు, దేవుడు ఇచ్చినటువంటి పనిని అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తముగా ఉంటాం. దేవుడు ఇచ్చినటువంటి దానిని తలంతులను వృద్ధి చేసుకునేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ ప్రధాన యాజకత్వం అనే పని యెహోషువకి ఇచ్చినాడు. దానిలో నీకు ఇచ్చినటువంటి బాధ్యత జాగ్రత్తగా గైకొనము. యెహోషువా, నీ యొక్క సాక్ష్యం కాపాడుకో, నీ ప్రవర్తన కాపాడుకో. ఇలాగ గైకొనిలా జాగ్రత్తగా భద్రముగా గైకొనిలా నా మందిరంలో ఆవరణంలో కాపాడేటువంటి వాడివిగా ఉంటావు. తద్వారా నా సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యం నీకు ఇస్తాను. దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు ఇచ్చినటువంటి బాధ్యత భద్రముగా గాయకునియడలా, దేవుడు మార్గంలో నడిచినయడలా, దేవుడు మందిరము ఏదైతే అధికారిగా ఏదైతే బాధ్యత ఇస్తూ వచ్చినాడో అలాగా దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదించేటువంటి బిడ్డలుగా దేవుడు ఈ ఉదయకాలంలో చూస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యము దేవుడు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. ఇంకా ఎవరైతే నిర్లక్ష్యముగా దేవుని పనిని అలక్ష్యముగా చేస్తూ ఉన్నారో, మందిరం ఊడ్చేటువంటి విషయంలో కానీ, దేవుని మందిరం పరిచయం చేసేటువంటి విషయంలో కానీ, అలాగే ప్రతి ఒక్కటి నీకు అప్పగించబడినటువంటి దానిని అశ్రద్ధ చేసేటువంటి జీవితం వలన నష్టపోయేటువంటి జీవితము, దానివల్ల ఫలిభరితం లేనటువంటి జీవితము ఇలాగ ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు దేవునిలో మెండినటువంటి ఆశీర్వాదాలు మనము పొందుకునేటువంటి వారముగా ఉంటాము. ఇలాగ దేవుడు మనందరినీ ఇలాగా వాక్యముతో సిద్ధపరిచి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన వందనాలు. ప్రధాన యాజకత్వం ప్రభు యెహోషువకి ఇచ్చినటువంటి బాధ్యత జాగ్రత్తగా భద్రముగా గైకొనము అని సెలవిస్తూ వచ్చినట్టు ప్రభా, మీరు దూత ద్వారాగా ప్రభా మా జీవితంలో కూడా ప్రభా మాకు ఇచ్చినటువంటి బాధ్యత ప్రభా మేము కూడా జాగ్రత్తగా గైకొనేటువంటి వారముగా, మీ మార్గం నడిచేటువంటి వారముగా మాకు కూడా ప్రభా మీ యొక్క కృపను విస్తారముగా కుమ్మరించండి. అనేకమైనటువంటి జీవితాలను మార్చిన ప్రభా, అనేక మంది నిర్లక్ష్యమైనటువంటి జీవితము, మీ పని అంటే ప్రభా నిర్లక్ష్యమైనటువంటి జీవితము దయతో క్షమించండి, కనికరించండి. మా అందరినీ ప్రభా మీ రక్త ప్రోక్షణగా తీసుకొచ్చుకుంటున్నాం ప్రభా, క్షమించండి. మీ రక్తంతో కడిగి శుద్ధీకరిస్తారమని మీరు ఇచ్చినటువంటి పనిలో నమ్మకత్వం కలిగినటువంటి వారముగా ప్రభా, ఇచ్చినటువంటి దానిని భద్రముగా కాపాడుకున్నటువంటి వారముగా, ఇచ్చినటువంటి దానిని చేపట్టుకున్నటువంటి వారముగా మీ సన్నిధిలో ఇచ్చినటువంటి భాగ్యము మాకు దయచేయమని, జీవితకాలం అంతయు ప్రభా మీరు ఇచ్చినటువంటి దానిలో బలా మంచిది ఆసరా అనిపించుకునేటువంటి భాగ్యము మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ, ప్రతి ఒక్క కుటుంబాలను ఇలాగా దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా, ఇచ్చినటువంటి పనిని సంపూర్తిగా నెరవేర్చేటువంటి వారుగా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తూ, నేను ఆ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.